ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. 18 ఏళ్ల క్రితం చిన్న పిల్లాడి నోటి వెంట కూడా ఇదే డైలాగ్ వినిపించేది. ఆ డైలాగ్ ఎంత వైరల్ అయ్యిందంటే అప్పుడే కాదు ఇప్పటికీ అక్కడక్కడ ఈ డైలాగ్ వినిపిస్తూనే ఉంటుంది. ఏ ముహూర్తంలో మహేష్ తో దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ డైలాగ్ చెప్పించారో కానీ పోకిరి దెబ్బకి పాత రికార్డ్స్ అన్నీ కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యాయి. ఇంతటి చరిత్రకు పోకిరి చిత్రం నాంది పలికి ఇప్పటికి 18 ఏళ్లు. ప్రతి మనిషి జీవితంలో ఒక మలుపు ఉంటుంది. ఇలా మహేష్కు దక్కిన మేలి మలుపు పోకిరి. ఈ సినిమాకి ముందు అందరూ మహేష్ను ప్రిన్స్ అని పిలిచేవారు. పోకిరి తర్వాత ఆయన సూపర్ స్టార్ అయిపోయారు. దర్శకుడు పూరి జగన్నాథ్ బహుముఖ ప్రజ్ఞ. మహేష్ యాక్టింగ్, ఇలియానా అందాలు, మణిశర్మ పాటలు, బ్రహ్మానందం అలీ కామెడీ ఈ సినిమాను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే మహేష్ క్యారెక్టర్ను దర్శకుడు పూరి మలచిన తీరుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, గుండు దిగిందా లేదా అన్నదే ముఖ్యం, నేనెంత ఎదవనో నాకే తెలీదు వంటి డైలాగ్స్ హీరో క్యారెక్టర్లోని డైనమిజానికి అద్దం పట్టాయి. మహేష్ పోషించిన పండుగాడి పాత్రలో ప్రతి యువకుడు తనని తాను ఐడెంటిఫై చేసుకున్నాడు. అందుకే పోకిరి చిత్రం అంత ప్రభంజనాన్ని సృష్టించింది. ఇప్పుడు ఓ పెద్ద హీరో చిత్రం తీయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు, సంవత్సరాల తరబడి తీస్తున్నారు. కానీ పోకిరి చిత్రాన్ని దర్శకుడు పూరి కేవలం 5 నెలల్లో 12 కోట్ల రూపాయల బడ్జెట్తోనే తీసేశారు. పక్కా స్క్రిప్టుతో భారీ చిత్రాలు కూడా తీయవచ్చనే పూరి జగన్నాథ్ స్కూల్ని ఇప్పటి దర్శకులు ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేతికి కర్చీఫ్ కట్టి పండుగాడు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తే రికార్డులు ముక్కలు ముక్కలుగా ఎగిరి ఎక్కడెక్కడో పడ్డాయి. మిగిలిన హీరోలకు 3 ఏళ్లు పట్టింది ఆ రికార్డులు టచ్ చేయడానికి. 299 సెంటర్స్లో 50 రోజులు ఆడిన సినిమా పోకిరి. ఇందులోనే షియాజీ షిండే ఓ సన్నివేశంలో గట్టిగా అరచి చెప్పినట్లుగా 200 సెంటర్లలో 100 రోజులు ఆడింది. జంట నగరాలలో 17 కేంద్రాలలో 100 రోజులను పూర్తి చేసుకుంది. అప్పటి వరకు ప్రసాద్ ఐమాక్స్లో రోజుకి 4 ఆటలతో 100 రోజులు ఆడిన సినిమానే లేదు. ఆ ఘనత కేవలం పోకిరికే దక్కింది. 63 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. ఇక కర్నూలులో ఏకంగా 500 రోజులు ఆడింది. లాస్ట్ ఇయర్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి చిత్రాన్ని 175 థియేటర్స్లో రిలీజ్ చేస్తే మళ్లీ కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ఫ్రెండ్స్, పోకిరి సినిమాను మీలో ఎవరు ఎన్నిసార్లు చూశారో, మీకు నచ్చిన సాంగ్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.